రైట్, వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణలో మరో ఎన్నిక ఆసక్తి రేపుతుంది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, పార్లమెంట్ ఎన్నికలు ఫలితాలు రావాలి. ఇంకా ఈలోపే మరొక ఎన్నిక వచ్చి పడింది. అది నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక. అక్కడ నుంచి 4 సార్లు ఇప్పటికీ ఎన్నికలు జరిగితే 4 సార్లు కూడా 2 సార్లు ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, 2 సార్లు పల్లా రాజేశ్వర రెడ్డి, 4 సార్లు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే అక్కడ గెలిచిన పరిస్థితి. అయితే ఈసారి మారిన రాజకీయ పరిస్థితుల్లో అక్కడ ఏ పార్టీకి గ్రాడ్యుయేట్లు పట్టం కట్టబోతున్నారు, లేదంటే 2 ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. అందులో ఒకరు కాంగ్రెస్ రెబల్గా ఉన్న బక్క జెడ్సన్, మరొకరు విద్యార్థులతో చాలా ఉద్యమాల్లో పాల్గొని విద్యార్థులకు కోచింగ్ సెంటర్ ద్వారా వాళ్ళకు దగ్గరైన అశోక్. వీళ్ళిద్దరు కూడా చాలా ఫైట్ ఇస్తున్నారు. మొత్తం 5 అభ్యర్థుల మధ్య ఆసక్తికరంగా పోటు సాగుతున్న 3 ప్రధాన పార్టీలు మాత్రం చావోరేవో అన్నట్లు తలపడుతున్నాయి. అసలు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇంత ప్రతిష్టాత్మకంగా, ఇంత ప్రెస్టీజియస్గా ఎందుకు తీసుకుంటున్నాయి పార్టీలు? ఇక్కడ గెలవబోయేది ఎవరు? అసలు గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో వచ్చే రిజల్ట్ రాజకీయంగా తెలంగాణలో ఏమైనా మార్పులు చేర్పులకు దోహదం చేస్తుందా? ఎందుకంటే ఇక్కడ 32 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 32 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలుగా చెప్పుకోవచ్చు గ్రాడ్యుయేట్ని. అయితే గతంలో 4 సార్లు కూడా ఇదే పరిస్థితి. అప్పుడు కూడా బీఆర్ఎస్ పెద్ద బలంగా లేకపోయినా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. ఈసారి ఏం మారింది, అక్కడ వాతావరణం ఎలా ఉంది, మనం చర్చిద్దాం. మనతో పాటు జరుగుతున్నారు డిబేట్లో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు, అదేవిధంగా బీజేపీ నుంచి విఠల్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో మాజీ ఎమ్మెల్సీ, ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గతంలో 2 సార్లు గెలిచిన దిలీప్ కుమార్ గారు కూడా జాయిన్ అవుతారు. మనకు స్టూడియోలో మాకు అందుబాటులో ఉన్నారు. ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే అభ్యర్థి, ఇప్పుడు ఎన్నికల్లో ఉన్న అభ్యర్థి అశోక్ గారు 3 పార్టీలకు ఒక రకంగా ముచ్చెమటలు ముట్టిస్తూ ముందుకెళ్తున్నారు ప్రచారంలో. అశోక్ గారు, మీకు లంచ్ అవర్ డిబేట్కి స్వాగతం. నమస్తే. మిమ్మల్ని ప్రత్యేకించి పిలవడానికి కారణం ఏంటి? మిగిలిన అభ్యర్థుల్లో మీకు ఒక ఇమేజ్, ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే అటు కోచింగ్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు దగ్గరయ్యారు. నిరుద్యోగుల్లో ఆందోళనలు, ధర్నాలు, ఈ మధ్య దీక్ష కూడా చేసినట్టున్నారు, రామరణ దీక్ష. మీకు ఒక గుర్తింపు వచ్చింది. అయితే మిమ్మల్ని కొంతమంది బీఆర్ఎస్ కోవట్ అని, కొంతమంది కాంగ్రెస్ కోవట్ అని, ఎమ్మెల్సీ వెంకట్కి అత్యంత సన్నిహితుడు వెంకటే నిలబెట్టారు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవ్వడానికని, ఇట్లా రకరకాల విమర్శలు మీ ఒక్కరిపైనే వస్తున్నాయి. ఈసారి అభ్యర్థులు 52 మంది బరిలో ఉంటే అశోక్ ప్రత్యేకంగా అయిపోయారు. ఎందుకు అంటే అందరికి భయం పట్టుకుంది. అశోక్ సార్ అంటే అందరికి భయం పట్టుకుంది. ఎందుకంటే వాళ్ళ పోటీ చేసేటటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా రోడ్డు మీద ఒక్క ధర్నా కూడా పాల్గొనలే. అసలు వీళ్ళకి నిరుద్యోగ అంశాలపైన మినిమం నాలెడ్జ్ కూడా ఎవరికీ లేదు. జీవో నెంబర్ 46 అంటే అర్థం చెప్పే వ్యక్తులు ఈ ముగ్గురిట్లో ఎవరు ఉన్నారంటే ప్రధాన పార్టీలు ఎవరు కూడా లేరు. వాళ్ళకు గురుకులాలంటే తెలియదు. అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్నారు. గవర్నమెంట్ ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటన చేసింది. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కానీ, ఒక ఎగ్జామ్ కానీ, ఏది కానీ పెట్టకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు వాళ్ళు దొంగ లెక్కలు చెప్తా ఉన్నారు. గత గవర్నమెంట్ 14 పేపర్లు లీకేజ్ చేసుకొని పేపర్లనే దుకాణం బజార్లో పెట్టి అమ్ముకుంటున్నారు. అంటే నిరుద్యోగుల గురించి పట్టించుకునేవాడు లేనప్పుడు అశోక్ సార్ వాళ్ళందరికీ అండగా ఉండి రోడ్డు మీద నిలబడితే అశోక్ సార్ జైలుకు పంపారు. 12 కేసులు పెట్టారు. ఇవాళ నిరుద్యోగుల తరపున ఏకైక వ్యక్తి, మాట్లాడే వ్యక్తి కేవలం అశోక్ సార్ మాత్రమే. గెలిపోవడంతో సంబంధం లేకుండా కొట్లాడే వ్యక్తి అశోక్ సార్. కాబట్టి ఇవాళ 4,61,000 మంది పట్టభద్రులు ఉంటే దాంట్లో 2.5 లక్షల మంది పైగా పట్టభద్రులు పుస్తకం పట్టుకొని పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాళ్ళే. ఆ పోటీ పరీక్షలు ప్రిపేర్ ప్రతి వ్యక్తి కూడా అశోక్ సారు ఎమ్మెల్సీ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్ మేరకు నేను వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ 3 అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వస్తాయో అశోక్ సార్ కూడా అన్ని ఓట్లు వస్తాయి. అందుకే భయపడుతున్నారు. కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కోవట్ అంటారు, బీజేపీ వాళ్ళేమో ఇంకో కోవట్ అని చెప్పి, అంటే వాళ్ళు భయం పుట్టాడు. కాబట్టి అశోక్ సార్ 52 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తే అశోక్ సార్ గురించి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చర్చ జరుగుతుంది అంటే ప్రతి లైబ్రరీలో, ఏ లైబ్రరీ పోయినా కూడా, ఖమ్మం లైబ్రరీ పోతే నాకు పూలు చల్లుకుంటా లోపలికి విద్యార్థులు ఎత్తుకొని పోయారు నన్ను. అంతకంటే ఒక టీచర్ కావాల్సిన అంశం ఏంది అంటే విద్యార్థులకు ఒక పాఠం చెప్పాను, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు వస్తే వాళ్ళకి అండగా నిలబడ్డా. ఈ 3 వ్యక్తులు ఒక్క రోజున ఒక్క ఫోటో చూపెట్టమని చెప్పండి. నిరుద్యోగుల గురించి మాట్లాడినట్టుగా, ధర్నాలో పాల్గొన్నట్టుగా, వాళ్ళ గురించి చర్చించినట్టుగా ఎవరైనా మాట్లాడారంటే ఎవ్వరూ మాట్లాడేది. అసలు వీళ్ళకి అర్హత లేదు. అసలు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఈ 3 కూడా ఎవరికి కూడా అర్హతలు, అంటే క్వాలిఫికేషన్ ఉండొచ్చు, బిట్స్ ప్లాన్ చదవచ్చు, పిహెచ్డీ ఉండొచ్చు, అది కాదు కదా. నిరుద్యోగుల కష్టాలు కన్నీళ్ళు తెలియని వాళ్ళు రాజకీయం చేయడానికి 119 ఎమ్మెల్యేలు ఉన్నారు.
రాజకీయం చేయడం 110 ఎమ్మెల్యేలు అక్కడ రాజకీయం చేసుకోండి. ఇది పట్టభద్రులకు సంబంధించింది. పట్టభద్రుల గురించి అంశాలపైన అవగాహన ఉండాలా, వాళ్ళకి కష్టాలు కన్నీళ్ళు వస్తే మాట్లాడే శక్తి ఉండాలా. ఇవాళ హైదరాబాదు నాన్ లోకల్ అడ్డగా మారిపోయింది. ఒక సాఫ్ట్వేర్లో తెలంగాణ వాటా ఏందో లెక్క చెప్పండి, ఒక ఫార్మా రంగంలో తెలంగాణ వాటా లెక్క చెప్పండి, మొత్తం ఇండస్ట్రీలో తెలంగాణ పిల్లలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. సో తెలంగాణ రాష్ట్రం ఏ అంశాల కోసం ఏర్పడిందంటే నియామకాల కోసం వచ్చింది. నీళ్లు నిధులు లెక్కలు ఉన్నప్పుడు వాళ్ళు లెక్కలు తేలలే, లెక్కలు తేలిందో నియామకాలే. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిరుద్యోగికి జరిగింది శూన్యమని గత 10 ఏళ్ళుగా చెప్తా ఉన్నాను. రైట్. తాతామధు గారు, అశోక్ గారు ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ముందు అశోక్ గారితో మాట్లాడించాను అక్కడ వాతావరణం ఏంటో తెలపడానికి. మీరు గతంలో 4 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అక్కడ 2 సార్లు దిలీప్ కుమార్, ఆయన ఫారెస్ట్ సర్వీస్లో పనిచేసిన వ్యక్తి, ఆయనకు టికెట్ ఇచ్చారు. తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి, ఆయన కూడా వామపక్ష ఉద్యమాలతో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఆయనకు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇచ్చిన అభ్యర్థికి ఎలాంటి ఉద్యమ చరిత్ర లేదు, ఆయన బీజేపీ నుంచి వచ్చి బీఆర్ఎస్లో చేరాడు, ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. అంటే మీ అభ్యర్థి మీద కూడా పాజిటివ్గా కనిపించట్లేదు వాతావరణం. ఏంటి ఈ ఎన్నికల్లో 4 సార్లు గెలిచిన బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తున్న నమ్మకం ఉందా? కళ్యాణ్ గారు, సరే నేను ఇప్పుడు వారు అశోక్ గారు మాట్లాడిన విషయం నేను విన్నాను. సరే వారు నాకు వ్యక్తిగతంగా వారికి తెలియదు. అభ్యర్థిగా పోటీ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికే ఉంది. నాకు హక్కు ఉంది అనేటువంటి చెప్పే హక్కు అందరికీ ఉంది, కానీ ఇతరులకు లేదని చెప్పే హక్కు ఎవరికి లేదు. 1. 2, ప్రతి ఒక్కళ్ళు నీళ్లు, నియామకాలు, నిధులు వీటి గురించే అదే ఒక ఎజెండా ఐటమ్గా డిస్కషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇతరులు ఎవరు చేయలేదు, ఇక నేనే చేయబోతాననే పద్ధతుల్లో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉందా లేదా ఇవన్నీ కాదు. ఫ్లోర్ మీద పనిచేశారా, వాళ్ళ సమస్యల మీద కొట్లాడారా, లేదు ఇష్యూస్ని తీసుకొని ఆ యొక్క చట్టసభల్లో మాట్లాడారా. దిలీప్ కుమార్ గారు ఉన్నారు, వారు ఈరోజు మా పార్టీలో లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఆమోదంతో ఆయన గెలిచారు, ఆయనకున్న పరిధిలో ఆయన పనిచేశారు. పల్లారాజేశ్వర రెడ్డి గారు కూడా అననుకూల పరిస్థితులలో 2 సార్లు ఎమ్మెల్సీకి గెలిచారు. ఎందుకంటే ఫస్ట్ గెలిచినప్పుడు ఏటికి ఎదురయ్యాడు, ఆయనకున్నటువంటి పర్సనల్ నెట్వర్క్ లేకపోతే స్కూల్సో లేకపోతే ఇతర వారందరూ సంస్థలు సపోర్ట్ చేయడం వల్ల గెలిచారు. 2వసారి ప్యూర్లీ బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోనే, బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్తోనే ఆయన గెలవడం అనేది జరిగింది. సరే ఎవరు ఏం చేశారు ఏందనేది హిస్టరీ చరిత్ర తీస్తే మనకు అర్థమవుద్ది. పల్లారాజేశ్వర మా ఎమ్మెల్సీలు ఎక్కడ ఏం పనిచేశారు, ఏ యొక్క టీచర్స్ సమస్యల మీద ఏం పనిచేశారు, లేదా నిరుద్యోగుల సమస్య మీద ఏం పనిచేశారు, లేదా రిక్రూట్మెంట్ జరిగినటువంటి ప్రాసెస్లో వాళ్ళ యొక్క పద్ధతి ఏంటి, ఈ చర్చా వేదికల్లో మాట్లాడడం టైం కూడా సరిపోదు. అందుకోసం ఏంటంటే ఓటు అడుక్కునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, కానీ అల్టిమేట్గా ఆశీర్వదించాల్సింది ఈ యొక్క 3 జిల్లాల్లోనే గ్రాడ్యుయేట్స్. అశోక్ గారా, మల్లయ్య గారా, లేకపోతే రాకేష్ రెడ్డి గారా, లేకపోతే ప్రేమేందర్ రెడ్డి గారు అనేది గ్రాడ్యుయేట్స్ ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు రేపు ఎమ్మెల్సీగా అవుతారు. మేం చెప్తున్నాం మా అభ్యర్థి ఖచ్చితంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలని చట్టసభల్లో స్పందించడం విషయంలో కానీ, ప్రశ్నించే గొంతుకు కావటంలో కానీ నెంబర్ 1 ఖచ్చితంగా గతంలో పల్లారాజేశ్వర రెడ్డి గారు ఏదైతే రోల్ ప్లే చేసిందో ఆ రోల్ ఖచ్చితంగా చేస్తారు. అంతకుముందు ఎవరైతే ఆయన కూడా చెప్తారు, నా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కావచ్చు, లేకపోతే చుక్కా రామయ్య గారు కావచ్చు, లేదు అని అంటే మా దిలీప్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళల్లో ఎవరు చేసినా అందరూ కూడా ఒక డీసెంట్ రాజకీయాలు చేసినటువంటి వాళ్ళే. ఎవరు కూడా వేరే కాదు. ప్రజల సమస్యల మీద, ఫ్లోర్ మీద, ఆ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యల మీద స్పందించినటువంటి వాళ్ళే 200%. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం, నేను కూడా ఎలక్షన్ మొత్తం క్యాంపెయిన్ ఇన్ఛార్జిగా ఉన్న ఖమ్మం జిల్లాలో వాతావరణం ఏ విధంగా ఉంది మాకు కూడా, ఎందుకంటే గతంలో కూడా 2 ఎలక్షన్స్ నేనే ఇన్ఛార్జిగా ఉన్నా. 100% బీఆర్ఎస్ అభ్యర్థి గెలవబోతుంది. ఎందుకు గెలవబోతుంది ఏందనేటువంటిది నేను మళ్ళీ ఎలక్షన్ డే రోజు మళ్ళీ తర్వాత మాట్లాడతాను. అందుకోసం అల్టిమేట్గా ఎవరికి ఓటు అడుక్కునే హక్కు అందరికి ఉంది, అడగదులే. అశోక్ గారికి కూడా హక్కు ఉంది, అశోక్ గారికి ఉన్న రైట్ ఎంత ఉందో రాకేష్ రెడ్డి గారికి కూడా అంతే ఉంది క్యాండిడేట్గా, మళ్ళీ తీర్మార్ మల్లన్నకు అంతే ఉంది, ప్రేమేందర్ రెడ్డికి ఇంకెవరున్న 14 మందో 18 మందో క్యాండిడేట్స్ అందరికీ హక్కు ఉంది క్యాండిడేట్గా. ఎవరి ఎజెండా వారు చెప్పుకోగలుగుతారు. మా ఎజెండా మేము చెప్పాం, మా ఎజెండా గ్రాడ్యుయేట్స్ ముందు ఉంచాం, మా ఎజెండా కరెక్ట్ అని కూడా 100% ఆమోదిస్తాం. రైట్ రైట్ మాట్లాడదాం. అది అంటే ఎవరు రాజీనామా చేసింది, ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఒక నిమిషం ఉండండి, అది ఇష్యూ కాదు. ఓకే ఓకే అది కాదు. అవును అదే అంటే నా అంత ఇమ్మెచ్యూర్ గా మాట్లాడొద్దు, అంత ఇమ్మెచ్యూర్ గా మాట్లాడొద్దు. మీరు కూడా గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు, మీకు పారిపోవటం ఏంటి?
పారిపోవటం ఏంటి? నాకు అవకాశం రేపు మీకు అవకాశం, మీరు ఎమ్మెల్సీగా రేపు గెలిచారనుకోండి, మీకు ఎంపీగా అవకాశం వచ్చిందనుకోండి, మీరు పోకుండా నేను ఎమ్మెల్సీగానే ఉంటున్నారా? మీరు రైట్ విఠల్ గారు అట్లా ఉండదు కదా. అది కాదు, రేపు మీరు మంత్రి అవుతారు, మీరు ఉండొచ్చు ఇంకొకటి పో, అది కాదు కదా. ఒక్క నిమిషం విఠల్ గారు, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అభ్యర్థి 4వ స్థానానికి పరిమితం అయ్యారు ప్రేమేందర్ రెడ్డి. ఆయనకే మళ్ళీ మీరు టికెట్ ఇచ్చి బరిలో దింపారు. అప్పుడు 2వ స్థానం 3వ స్థానంలో ఉంది తీన్మార్ మల్లన్న, కోదండరామ్ గారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకటయ్యారు. ఎలా మీకు గెలుపై ఏంటి, మీ నమ్మకం ఏంటి, మీ ధీమా ఏంటి, ఎలా గెలుస్తాం అనుకుంటున్నారు మీరు ఈ కాన్స్టిట్యున్సీలో? ముందుగా కళ్యాణ్, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ వీక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ, రాజ్యాంగం ప్రకారము ఈ పెద్దల సభ అంటాం కౌన్సిల్లో చాలా కీలకమైనటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. ఎందుకంటే టీచర్స్ సంబంధించిన సమస్యల్లో వాళ్ళ ప్రతినిధి ఉంటే అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుందని రాజ్యాంగం యొక్క స్ఫూర్తి కావచ్చు. రెండు, గ్రాడ్యుయేట్ కి సంబంధించిన సమస్యలన్నీ సమస్యలను లేవనెత్తడానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కౌన్సిల్ పెట్టడం జరిగింది. ఇవాళ నిజంగా మీరు అన్నారు ఒక ప్రశ్న, మీకు ఎంత ధీమా, 4వ స్థానం 3వ స్థానం. మేము 2018లో ఒకటే గెలిచినామన్నా, ఒక సీటే ఎమ్మెల్యే. ఇప్పుడు 8 సీట్లు గెలిచినాం. జిహెచ్ఎంస్ లో 46 సీట్లు 47 సీట్లు గెలిచినాం. అన్నిటికీ మించి ఏంటంటే ఇంతకుముందు అశోక్ గారు కొంత నేను ఏకీభవిస్తాను, వారు కూడా విద్యార్థులలో ఉండి విద్యార్థుల తరఫున నిరుద్యోగ తరఫున పోరాడింది. 317 జీవో కావచ్చు, సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కావచ్చు. ఇవాళ నిరుద్యోగులు ఏం కోరుకుంటారంటే సహజంగా వాళ్ళ సమస్యలు ఎవరు లేవనెత్తుతారు కౌన్సిల్లో, ముఖ్యంగా అధికార పార్టీకి అవకాశం ఇవ్వరు. సహజంగా రేరెస్ట్ ఆఫ్ ది రేర్. గతంలో 10 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని చూశారు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా 2 లక్షల ఉద్యోగాలు, 2014లో 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం, 2024లో కూడా 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి టీఆర్ఎస్ కి ఇంకా మళ్ళీ గ్రాడ్యుయేట్స్ అవకాశం ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత చూశారు, గ్రాడ్యుయేట్స్ కి అనుభవం అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 2 లక్షల ఉద్యోగాల్ని ఒక సంవత్సర కాలంలో నింపుతానంటే డిసెంబర్ 30 అనుకుంటా, ఈ 2024 డిసెంబర్ 30లోగా 2 లక్షలు నింపుతామని వాళ్ళు వాగ్దానం చేశారు. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది, ఒక్క నోటిఫికేషన్ లేదు. ఉద్యోగుల సమస్య డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, ఎక్కడ పడ్డ అక్కడే ఉంది. 30,000 ఉద్యోగాలు నింపారు కదా. 30 గతంలో అన్నా, కొత్తగా ఇచ్చింది కాదు. గతంలో ఒక 5-6 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్, వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రీసెంట్ గా ప్రాసెస్ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయినా 2 లక్షల ఉద్యోగాల్లో ఇచ్చిందా? కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఏం కోరుకుంటారంటే తమ సమస్యలని కౌన్సిల్లో ప్రశ్నించే వాడికే ఓటేస్తారు. అది మేము బీజేపీగా ఎందుకు మేము అడుగుతా ఉన్నాం ఓటు అంటే, నేను కూడా నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ ఉండి గ్రౌండ్ లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను అన్న. టీఆర్ఎస్ చూసినాం, కాంగ్రెస్ అయితే ఇప్పుడు అధికార పార్టీ, వాళ్ళకి ఓటేసి లాభం లేదు. గతంలో 317 మీద బీజేపీ పోరాడింది. పేపర్ లీకేజ్ పైన నిరుద్యోగుల పాటు బీజేపీ పెద్ద ఎత్తున పోరాడి మీ రాష్ట్ర నాయకుడే జైలుకు పోయిండు. కాబట్టి మీరైతేనే కరెక్ట్, మిమ్మల్ని గెలిపిస్తేనే ఇక్కడ కౌన్సిల్లో మా సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉంటుందని వాళ్ళ సానుకూలమైన వాతావరణంలో గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి వాతావరణం ఉంది. ఇంకా మిగతా అశోక్ లాంటి వాళ్ళు ఇండిపెండెంట్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ప్రశ్నించేవారు ఎవరని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా. మేము గత 3 నెలల కింద టీచర్స్ ఎమ్మెల్సీ జరిగింది. ఎవరైనా ఊహించారన్నా బీజేపీ గెలుస్తుందని? హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ చాలా చాలా నిశ్శబ్దంగా జరిగిన ఓటు. మేమే ఆశ్చర్యపోయినాం, మా టీచర్స్ ఎమ్మెల్యే బీజేపీ గెలిచినాం. కాబట్టి వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇంటెలెక్చువల్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. బీజేపీ అయితేనే మా సమస్యల్ని కౌన్సిల్లో లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది, మా తరపున పోరాడడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ నిరుద్యోగుల ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ భావనగా చూస్తారు. రైట్. గతంలో 2 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన దిలీప్ కుమార్ గారు, సరే అఫ్ కోర్స్ ఆయన గెలిచింది అప్పుడు టీఆర్ఎస్ నుంచి, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారనుకోండి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా కూడా ఉన్నారు ఆయన. అక్కడే వరంగల్లోనే మకాం వేసి పరిశీలిస్తున్నారు. దిలీప్ గారు, మిమ్మల్ని ప్రశ్నించే ముందు మీకు ఒక బయట వినిపిస్తాను. ఎందుకంటే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు, చాలా సీరియస్గా మీ మీద ఆరోపణలు చేస్తున్నాడు, పార్టీపై అభ్యర్థిపై కూడా. ఒకసారి ఆ బయట చూద్దాం, చూసిన తర్వాత మీతో మాట్లాడతాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు? గాడిద గుడ్డిచ్చిండు, ఏమి ఇయ్యలేదు ఇంతవరకు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యలేదు. కానీ నోటిఫికేషన్ ఇయ్యలేదు. కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు
30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? పెళ్లి చేసుకోలేదు, సంసారం చేయలేదు, కానీ పిల్లలు మాత్రం పుట్టినరట. నోటిఫికేషన్ ఇవ్వలేదు, రాత పరీక్ష పెట్టలేదు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినాను రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి గ్రాడ్యుయేట్ ఓటర్లుగా మనం నమ్ముదామా? కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు పడుతుండే రైతు బంధు, కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఓట్లేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు. గది మార్పు, గది తేడా. డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు ఇవాళ మేలో పడుతున్నది అంటే వాళ్ళు చెప్పిన మహామార్పు, వాళ్ళు చెప్పిన గొప్ప మార్పు, వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పు ఇది. ఆయన ఎవరో మీకు బాగా తెలుసు. తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు, తెల్లారి లేస్తే పచ్చి గలీజ్ మాటలు మాట్లాడుడు, వెకిలి పనులు చేసుడు. గుణగణాలు, అభ్యర్థుల గుణగణాలు చెప్పినప్పుడు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు మీరు తెలుసుకోవాలి. ఇటు దిక్కేమో మంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు రాకేష్ రెడ్డి, ఇంకో దిక్కేమో మీ మెడలో ఉండే గోల్డ్ గుంజుకునే బ్లాక్ మెయిలర్ ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీ. రైట్, దిలీప్ గారు మనకు లైవ్లో అందుబాటులోకి వస్తారు. అశోక్ గారు, అంటే వాతావరణం చూస్తుంటే ఇప్పుడు కేటీఆర్ అన్న వెర్షన్ ఇదంతా చూస్తుంటే, వాళ్ళు మాట్లాడింది మిగిలిన అభ్యర్థులు చూస్తుంటే ప్రధానంగా ప్రధాన పార్టీల మధ్య పోరు అన్నట్టుగా అనిపిస్తుంది వాతావరణం. కానీ అది తప్పు. ఎందుకంటే గత గవర్నమెంటే 14 పేపర్లు అమ్ముకొని ఒక ఎగ్జామ్ పెట్టకుండా ఆగం చేసింది. అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ కూడా పెట్టలేదు. అంటే పార్టీలు, ప్రధాన పార్టీలన్నీ విద్యార్థుల రాజకీయాలతో ఆట ఆడుకుంటున్నాయి. ఇవాళ అశోక్ సార్ అనే వ్యక్తి ఎన్నికల్లో నిలబడి పోటీ చేస్తుంది కాబట్టి ఇవాళ జీవో నెంబర్ 46 చర్చకు వచ్చింది, గ్రూప్ 2 ఉద్యోగాలు చర్చ వచ్చింది, గురుకుల ఉద్యోగాలు చర్చకు వచ్చింది. అంటే వీళ్ళు మళ్ళీ అది ఇక్కడ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, మళ్ళీ జనరల్ ఎమ్మెల్యే ఎన్నికలు ఏం మాట్లాడుతూ అవే మాట్లాడుతున్నాయి. అది కాదు కదా పట్టభద్రులకు సంబంధించి నిరుద్యోగానికి సంబంధించిన కాన్సెప్ట్. ఇక్కడ ఇవాళ దేశంలోనే 2వ స్థానంలో నిరుద్యోగంలో ఉంది. హైదరాబాద్ అనేది ఒక గొప్ప క్యాపిటల్ సిటీ, దక్షిణ భారతదేశానికి 2వ రాజధాని. మరి 2వ రాజధానిలో తెలంగాణ బిడ్డల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఎప్పుడైనా కార్మిక లెక్కలు తీసిరా? అసలు తెలంగాణలో ఎంతమంది ఉద్యోగులు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు? పని చేయకపోవడం గల కారణం ఏంటి? అసలు తెలంగాణ బిడ్డలకు ఎందుకు ఉద్యోగాలు దొరకట్లేవు? మరి తెలంగాణ పిల్లల్లో టాలెంట్ లేదా? టాలెంట్ ఉన్నా కూడా వివక్ష చూపిస్తున్నారా? ఈ 2 అంశాలు. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ విద్య అనే దాన్ని జీరోగా చూసింది. ఉద్యోగాలు పేరుకేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఒక్క జోనల్ సిస్టమ్ తీసుకురావడానికి 8 ఏళ్ళు పడుతుంది. వాళ్ళకు ఒక జోనల్ సిస్టమ్ అమలు చేయడానికి 8 ఏళ్ళు పట్టి 2020 దాకా జోనల్ సిస్టమ్ పేరుతో ఉద్యోగాలు లేకుండా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు, మీకు ఏమనిపిస్తుంది అంటే గ్రౌండ్లో వాతావరణం చూస్తే గ్రాడ్యుయేట్లలో అసంతృప్తి కానీ వ్యతిరేకత కానీ ఎవరిపై ఎక్కువ కనిపిస్తుంది? గత 10 ఏళ్ళు ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైన, లేకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పైన? అసలు ఈ పట్టభద్రులు అనేవి రాజకీయ పార్టీలకు సంబంధం లేదని విద్యార్థులు అంటారు. లేదు, ఎవరిపై ఎక్కువ వ్యతిరేకత ఉంది? గత గవర్నమెంట్ మోసం చేసిందనే లాస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు నిండా ముంచేశారు కదా. మొత్తం ఇటువైపు ఉన్నటువంటి తెలంగాణ సమాజం ఇటువైపు మార్చింది ఎవరు? నిరుద్యోగులే కదా. ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేశ్వర రెడ్డి కదా గెలిచింది. అక్కడ పల్లా రాజేశ్వర డబ్బులు పెట్టింది కదా, ఓట్లను కొన్నాడు కదా, దొంగ ఓట్లు నమోదు చేయించింది కదా, ఇవన్నీ చేసి గెలిచింది కదా. ఆయన ఒట్టి గెలవలే కదా. ఇప్పుడు కూడా మీరు నిజంగా అది మీరు అన్నట్టు నిజమే అయితే ఆ ప్రధాన పార్టీలన్నీ అదే పని చేస్తాయి. ఇప్పుడు కూడా వాళ్ళే గెలవాలి కదా. మరి ఇప్పుడు గెలవాలి అంటే తీవ్రమైన వ్యతిరేకత. అంటే అప్పుడు మొత్తంగా డబ్బులు పెట్టి మొత్తంగా ఒక ఎమ్మెల్సీ 119 ఎమ్మెల్యేలకు ఎంత కష్టపడ్డారు, ఒక ఎమ్మెల్సీకి అంత కష్టపడ్డారు పోయినసారి టీఆర్ఎస్ వాళ్ళు. మొన్న అదే టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాడుకుంది, డబ్బులు వాడుకుంది, అన్ని వాడుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించారు. అంటే ఇంకా టీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకత అలాగే ఉంది, ఇంకేం పోలే. ఎందుకంటే అసలు నిరుద్యోగులను ఆగం చేసిన టీఆర్ఎస్ పార్టీ కదా. టీఆర్ఎస్ పార్టీ ఆగం చేసిందని ఈ గవర్నమెంట్ తీసుకొస్తే 5 నెలల కాలంలో ఒక్క సమీక్ష జరిగిందా? నిరుద్యోగుల అధికారం తీసుకొచ్చని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఒక మీటింగ్ పెట్టిన నిరుద్యోగులపైన ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక చర్చ పెట్టలేదు. 2 లక్షల ఉద్యోగాల పైన కనీసం ఒక సమీక్ష లేదు. అంటే గత గవర్నమెంట్ ఎంత మోసం చేసిందో ఈ గవర్నమెంట్ కూడా అంతే మోసం చేయడానికి సిద్ధమవుతున్నది. కాబట్టి ఈ గవర్నమెంట్ని ఒప్పుకోరు, ఆ గవర్నమెంట్కి ఒప్పుకోరు. ఇవాళ నిజంగా నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నటువంటి, రోడ్డు మీద నిలబడ్డటువంటి అశోక్ సార్ని గెలిపించడానికి నిరుద్యోగులంతా ఏకమైనారు. తాతమ్మద్ గారు, అశోక్ గారు చెప్పింది విన్నారు కదా, గత ప్రభుత్వం చేసిన దానిపైన చాలా వ్యతిరేకత ఉన్నారు గ్రాడ్యుయేట్లు. ఎట్టి పరిస్థితిలో ఓటేసే అవకాశమే లేదు. ఆయన భూమి మీద ఉండి మాట్లాడలే, గాలిలో నిలబడి మాట్లాడతాడు. ఈయన అదే చెప్తున్నానండి, ఆయన భూమి మీద ఉండి మాట్లాడలే, ఆయన ఊహల్లో గాలిలో మేడలు కట్టుకుంటున్నాడు. కట్టుకోండి, ఇబ్బంది లేదు, ఆయనతో ఇబ్బంది ఏం లేదు, ఆయనతో ఏది లేదు, పోయేది లేదు. ఈరండి ధ్వజమెత్తడం గురించి కాదు, రియాలిటీ దగ్గర మాట్లాడండి. అంటే పల్లారాజేశ్వరికి నువ్వు ప్రూఫ్ చూపివయా?
సీట్ దర్యాప్తు చేసిరు కదా 14 పేపర్ నువ్వు అమ్ముకున్నావు 2 సార్లు వాయిదా వేసినావు కదా 2 సార్లు వాయిదా వేసారు ఎగ్జామ్ గ్రూప్ వన్ ఎందుకు 2 సార్లు వాయిదా వేస్తారు ఎందుకు ఓలా మీరు చూసినావు వచ్చి ఇచ్చింది దర్యాప్తు వేసారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు వేసారు కదా ఏదో పెద్ద నువ్వు శ్రీరామచంద్రులా మాట్లాడుతున్నావు శ్రీరామచంద్రులా మాట్లాడు నిరుద్యోగుల గురించి నిజంగా చెప్పుకో అభ్యర్థిగా నీకేం కావాలో చెప్పు నువ్వు అంటే రాజేష్ రెడ్డికి గెలిస్తే డబ్బులు పెట్టి గెలిచినట్టు నువ్వు గెలిస్తే స్వచ్ఛందంగా గెలిచినట్టు అవును స్వచ్ఛందాన్ని గెలిచాం సార్ రూపాయి ఖర్చు నిరుద్యోగులను ఆగం చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కదా నిరుద్యోగులని ఆగం చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ సార్ తెలంగాణ ఉద్యోగాలు ఇచ్చారు నీ వల్ల అయ్యేది లేదు పోయేది లేదు మరి మీ వల్ల ఏమని చెప్పండి మీ వల్ల 10 ఏళ్ల కాలం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది నిరుద్యోగులకు చెప్పండి మాట్లాడితే అంటే దిలీప్ కుమార్ డబ్బులతో గెలిచాడా పల్లారాజు డబ్బులతో గెలిచాడా ప్రజలు ఓట్లేసిన వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు ఓట్లేసిన వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు ఇడిసట్టుగా సార్ నువ్వు ఓట్లేసిన వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావు 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగులకు ఏం చేసి చెప్పండి 10 ఏళ్ల కాలంలో మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది 10 ఏళ్ల కాలంలో ఏం చేసి చెప్పండి ఒక మాట చెప్పండి డబ్బు కమ్ముడు పోయి ఓటేసారని చెప్తున్నావు 10 ఏళ్ల కాలంలో మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఏం చేసి చెప్పండి అది చెప్పండి ఫస్ట్ నువ్వు చదువుకున్నాడు అయితే ఓటర్ ఇన్సల్ట్ చేయబాకు రైట్ అంటే డబ్బులకు ఓట్లేసారు డబ్బులు పెట్టారు అనడం తప్పు మీకు నిజంగా దమ్ముందా ఇవాళ 1000 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఓటర్లో డబ్బులు వేయకుండా మీరు గెలిచే దమ్ముందా మీకు టీఆర్ఎస్ వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుస్తారా ఓటర్స్ అందరూ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుస్తారా ఇప్పుడు నాతో సవాల్ చేస్తారా మీరు ఓటర్ ఇన్సల్ట్ చేసి ఇన్సల్ట్ గా సార్ మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇవాళ ఓటులో పోతారా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓటు వేస్తారా మీరు ఇప్పుడు ఓటు అడిగే దమ్ముందా మీకు నిజంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా వెనక్కి తీసుకో మాట నేను వెనక తీసుకోవడం కాదు అన్న మాట వెనక్కి తీసుకో నువ్వు వెనక తీసుకోవడం కాదు వెనక్కి తీసుకో మీరు చేస్తున్న ఇవాళ డబ్బులు డబ్బులు నువ్వు ఓటు అడుగు కానీ నువ్వు తప్పుడు మాటలు మాట్లాడద్దు తప్పుడు మాట్లాడదు ఎందుకంటే టీవీ ఛానల్ లో మాట్లాడుతున్నా మీకు ఇమ్మెచ్యూరిటీ అర్థమవుతుంది వాస్తవాలు నాట్ క్వాలిఫైడ్ ఫర్ దట్ అదే అడుగుతున్నాను అశోక్ గారు డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకొని మాట్లాడతాడు అడుగుతున్నాను అదే అడుగుతున్నాను మధు గారు ఒక్క నిమిషం అంటే గ్రాడ్యుయేట్స్ అంటే ఓన్లీ నిరుద్యోగులా ఉద్యోగులు ఉన్నారు దిలీప్ గారు ఒక్క నిమిషం ఉద్యోగులు ఉన్నారు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు 10 ఏళ్ల కాలం ఏం చేశారు నిరుద్యోగుల గురించి ఒక్క నిమిషం దిలీప్ గారు వచ్చారు ఈ బ్రదర్ మీరు అట్లా ఆరోపణలు చేయొద్దు మీరు ఓటర్ల మీద ఆరోపణలు చేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి చెప్తున్నా ఒక్క నిమిషం దిలీప్ కుమార్ గారు 2 సార్లు దిలీప్ కుమార్ గారిని తెలంగాణ రాకముందు ఈ 3 జిల్లాల బిడ్డలే గెలిపించారు ఆ రోజు డబ్బులు పెట్టే గెలిపించారా తర్వాత పల్లారాజేశ్వరి గారిని గెలిపించారు డబ్బులతోనే అంటే ఈయన ఉద్దేశం గ్రాడ్యుయేట్లు డబ్బులు తీసుకొని ఓట్లేస్తారని చెప్తున్నా ఈ పెద్ద మనిషి చెప్తారండి మాట్లాడతాను అశోక్ గారితో అది చదువుకున్నాడు ఓపెన్ డిబేట్ లో చెప్తారండి చెప్పండి దిలీప్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను దిలీప్ గారు అది నువ్వు మాట్లాడు సమస్య మీద మాట్లాడు సమస్య మీద మాట్లాడి ఆన్సర్ చేస్తా డబ్బులు తీసుకొని ఓట్లేయటం అంటే నీ గ్రాడ్యుయేట్ మీద ఏ మాత్రం గౌరవం లేదు నీకు ఒక్క నిమిషం కంటిన్యూ చేద్దాం దిలీప్ గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను దిలీప్ గారు ఈ శాసన మండలి పునరుద్ధరణ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరు గెలిచారు 2 సార్లు టీఆర్ఎస్ తరఫున గెలిచారు ఇప్పుడు కాంగ్రెస్కి అక్కడ ఎన్నికల క్యాంపెయినింగ్ కమిటీ కన్వీనర్గా కూడా ఉన్నారు ఏంటి అంటే అప్పుడు బీఆర్ఎస్కి ఎందుకు మద్దతు ఇచ్చారు మిమ్మల్ని ఎమ్మెల్సీ గెలిపించడానికి ఇప్పుడు మీరు కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని ఎలాగూ చెప్తారు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్కు మద్దతు ఇస్తారనుకుంటున్నారు ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తప్పులు చేసిందని మీరు విన్నారో లేదో కేటీఆర్ బయట కూడా వినిపించాను ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క పరీక్ష పెట్టకుండా 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటుంది కాంగ్రెస్ ఇది ఎట్లా సాధ్యం అవుతుంది ఇక్కడ ఉన్న అందరూ కూడా అదే మాట అంటున్నారు అధికార పార్టీకి ఎప్పుడూ కొంత వ్యతిరేకంగానే ఉంటాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇప్పుడు మీకు అనుకూలంగా ఉందని అనుకుంటున్నారా మీరు ఎందుకు ఉండాలి మీకు అనుకూలంగా మీ అభ్యర్థిపై కూడా చాలా విమర్శలు ఉన్నాయి మీ అభ్యర్థి గతంలో సిపిఎం ని కాంగ్రెస్ ని మీరు అన్నట్టుగా 2 టర్మ్స్ కూడా తెలంగాణ ఉద్యమం అనేది ఒక పీక్ లో ఉండింది అసలు తెలంగాణ స్పిరిట్ ముందు అక్కడ వేరే పార్టీలు ఎప్పుడైనా ఆస్కారం అవకాశం లేకుండా ఉన్నాయి
ఆ టైంలో ఇచ్చినటువంటి ప్రజల ఆదరణ అన్నది అప్పుడు కూడా కొంతమంది మొబైల్ ఫోన్లు ఇస్తామని అది ఇస్తామని ఇది ఇస్తామని ఆ చర్చ జరిగిన మాట వాస్తవమే. కానీ ప్రజలు ఎవరు కూడా దాన్ని ఓటర్లు గ్రాడ్యుయేట్ ఓటర్స్ పట్టించుకోలేదు. అప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది ప్రధానమైన ఎజెండాగా ఉండింది. కాబట్టి ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ₹1 ఎవరికి ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేదు. 2 టర్మ్స్ నేను సెకండ్ టర్మ్ అయితే 91% ఓటుతో గెలిచాను. అప్పుడు వినపడ్డది అక్కడ ఇక్కడ మొబైల్ ఫోన్లు పంచారు, ఏదో ఆశ చూపించారు, డబ్బులు ఆశ చూపించారు, కానీ అంత పెద్ద ఎత్తున చర్చ అయితే జరగలేదు. బట్ ఆ 2 టైమ్స్ కూడా నేను గెలిచినప్పుడు ₹1 కూడా పంచడం జరగలేదు. తర్వాత ఎందుకో ఆ డబ్బుల పంపిణీ కూడా జరిగిందని కొన్ని విజువల్స్ కూడా వచ్చాయి. మ్యారేజ్ హాల్స్ బుక్ చేసి ఓటర్ లిస్ట్ చదువుకుంటూ పైసలు పంచడం అనేది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా చేసిన సందర్భాలు మనం చూసాం, మీకు తెలుసు. అది ఎందుకు డిజైనరేట్ అయిందో, ఆ టైప్ ఆఫ్ ప్రలోభాలకు ఓటర్లు ఎందుకు గురి చేస్తారో అది వేరే చర్చ, అందులో మనం పోకపోతే మంచిది. మీరు అన్నట్టు కాంగ్రెస్ మీద క్రిటిసిజం ఉంది కదా, ఎట్లా గెలుస్తారన్న దాన్ని ఏమంటానంటే 100 days అయింది కదా, వర్చువల్లీ 100 days పరిపాలన. ఈ 100 రోజుల లోపల అయితే చేయడానికి చేయకపోవడానికి పెద్ద ఆస్కారం కూడా ఏం లేదు. ఎలక్షన్ కూడా రానే వచ్చింది. ఇప్పుడు విఠల్ గారు అన్నట్టున్నారు, విన్నా నేను, నోటిఫికేషన్ ఇచ్చారా, 200 lakhs ఇస్తా అన్నారు, ఏమైంది? ఇవన్నీ కొంత టైం ఇవ్వాలి కదా. 100 days ఈజ్ టూ షార్ట్ పీరియడ్. అది మీ గతంలో ఉన్న ఉద్యోగాలు ఆన్ గోయింగ్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తూ ఒక 25 మందికి 30,000 మందికి సీఎంఏ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాడు. అది ప్రాసెస్ ఇదివరకే బిగిన్ అయి ఉండొచ్చు, నేను కాదనను. కానీ మనకు తెలుసు 2 lakh jobs నిజంగా కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేసి నింపినా కూడా విఠలు తెలుసు, మధు గారికి తెలుసు, మనందరికీ తెలుసు, అది 28 లక్షల మంది ఇంకా మిగులుతారు ఇక్కడ నిరుద్యోగులు. వీళ్ళందరూ మీరు ఏం చేస్తారన్నది కూడా ఒక కాన్సెప్ట్ ఉండాలి, దానికి ఒక గైడెన్స్ ఉండాలి, మీకు జాబ్ క్యాలెండర్ ఉండాలి. జాబ్ రాని వాడిని మీరు ఎక్కడ ఉద్యోగాలు పెడతారు? స్కిల్ ఇస్తారా? స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళకి సొంత ఉద్యోగాలు లేదా వాళ్ళ పరిశ్రమలు పెట్టుకునే పద్ధతిగా వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే మనకు తెలుసు లాస్ట్ ఎలక్షన్స్ లో ఎన్నో ఫ్యాక్టర్స్ తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగులు ఊరూరు తిరిగి ఎవరో రూపాయాల్సిన అవసరం లేకుండా రూలింగ్ పార్టీ ఓడించమని ప్రచారం చేస్తారనేది పేపర్లో వచ్చింది. సో అటువంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. వాటికి సమాధానం అనేది ఈ రోజు రూలింగ్ లో ఉన్న మేము చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గతంలో 10 ఏళ్ల లోపల స్కిల్ మీద ఫోకస్ చేయకుండా ఈ 28 లక్షల మందిని పక్కకు పెట్టి తర్వాత అయిన రిక్రూట్మెంట్స్ అన్ని కూడా సీట్ వేస్తే 101 మందిని అరెస్ట్ చేశారు. చిన్న ఒకళ్ళిద్దరికి సంబంధించిన అంశం అని కేటీఆర్ అంటే వాళ్ళు వేసిన సీట్ 101 మందిని అరెస్ట్ చేసింది. అందులోనే సీరియస్ విటల్ చెప్పాలి, మనకి సిరీస్ ఆఫ్ పేపర్స్ అడపాదడపగా 2016 నుంచి కూడా లీకేజ్ జరుగుతూనే ఉందండి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ కాన్ఫిడెన్సే పోయింది. ఎవరైతే జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యి పాపం లక్ష అదిగా ఉన్నటువంటి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి అసలు ప్రభుత్వ పరంగా సర్వీస్ కమిషన్ పరంగా ఉద్యోగాలు అది కరెక్ట్ గా వస్తాయి, మెరిట్ ప్రకారం వస్తాయి అన్నట్టు నమ్మకమే కోల్పోయారు. కాబట్టి ఆ విషయం దిలీప్ గారు ఇక్కడ ఒక పాయింట్, దాదాపు శాసన మండలి ఏర్పడ్డ తర్వాత టీచర్ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కానీ ఒక జీవన్ రెడ్డి మినహా, కరీంనగర్లో ఒకసారి జీవన్ రెడ్డి గెలిచారు మినహా, ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు రాలేదు. మీ మాజీ మంత్రి చిన్నారెడ్డి హైదరాబాద్లో నిలబడితే ఓడిపోయారు. అలాంటి పరిస్థితి కాదండి మీకు ఆ మాటకు వస్తే 2015 కంటే ముందు కాంగ్రెస్ బీఫార్లు కూడా ఇచ్చేది కాదు. కాంగ్రెస్ అభ్యర్థి ఉండేవాడు కాదు. నేను నిలబడే 2007లో కానీ 2009 కానీ ఆ తర్వాత జరిగిన 2014లో అఫీషియల్ గా కాంగ్రెస్ అభ్యర్థి లేడు అసలు. అంటే అప్పట్లో కాంగ్రెస్ అనేది ఎమ్మెల్సీలకు అఫీషియల్ గా నిలబెట్టేది కాదు, బీఫార్లు ఇచ్చేది కాదు. ఆ తర్వాత 2014 నుంచి 15 నుంచి అనుకుంటే ఇది స్టార్ట్ అయింది. 15 నుంచి ఈ సాంప్రదాయం స్టార్ట్ అయింది. మన ఇప్పుడున్న తీర్మార్ మల్లన అప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అవును, అప్పుడు కూడా మెరుగైన ఫలితం. చిన్నారెడ్డి విన్నా నేను, ఒక్క నిమిషం కళ్యాణ్ వింటున్నారా? ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే తీర్మార్ మల్లన్న పాపం మీరు అన్నట్టు తీర్మార్ మల్లన్నకు వర్సెస్ కోదండరాం పోటీ లేకపోతే ఇద్దరు ఎవరో గెలిచేవారు. ఒకళ్ళని వాళ్ళు ఓడించుకున్నారని లాస్ట్ టైం చెప్పాలి. అప్పుడు ఆయన తన అధికారం చేతిలో లేకుండా కేవలం క్యూ న్యూస్ ద్వారా ప్రశ్నించే గొంతుగా ప్రజల్లో డెఫినెట్ గా చాలా సమస్యలకు సొల్యూషన్ చూపించారు. అప్పుడు ప్రశ్నించే గొంతుగా నిజమే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థి అయ్యారు కదా, అదే ఉంటుందా ఇమేజ్? ఇప్పుడు ఉండకపోవచ్చు కదా. అధికారంలో ఉన్నప్పుడు మీరు అనేది 100% కరెక్ట్. అధికార పార్టీలో వచ్చిన తర్వాత మీరు అనుకున్న పద్ధతిలో ప్రతిపక్షంలో మాట్లాడిన పద్ధతిలో మీరు మాట్లాడలేరు, అందులో అనుమానం లేదు. కానీ ఆ ఇష్యూస్ రేస్ చేయడానికి యాక్సెస్ అనేది మీకు డైరెక్ట్ రూలింగ్ పార్టీకి ఉంటుంది కదా. సీఎం కు పోయి మాట్లాడచ్చు, మంత్రులకు పోయి మాట్లాడచ్చు. అదే మీరు ప్రతిపక్షంలో ఉంటే సాధ్యపడదు. కాబట్టి ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదా గ్రాడ్యుయేట్స్ అండ్ ఈ నిరుద్యోగులకు వాళ్ళకి లాభపడేటువంటి రకరకాల పద్ధతులు ప్రక్రియలు ప్రారంభించడానికి ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్ గా పనిచేస్తుంది. మేమున్న టైంలో అది మేము అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు పోరాటం తెలంగాణ కోసం కొట్లాడమే సరిపోయింది తప్ప అధికారంలో లేం కదా ఆ టైంలో. తర్వాత అధికారంలో వచ్చే వరకు కూడా మేము విపక్షంలోకి వెళ్ళిపోయాం. సో ఆ కారణం చేత మీరు అనేది కొంత వాయిస్ లో తేడా ఉంటుంది. ఇప్పుడు ప్రముఖ రోషయ్య ఉన్నాడు, అపోజిషన్ లో ఉన్నప్పుడు అద్భుతమైన స్పీకర్, రూలింగ్ పార్టీలో మంత్రి అయినా కానీ వాయిస్ మూవ్ అయింది. మరి
అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి వీలు ఉండదు. అందరు కలిసి ఏ నిర్ణయం తీసుకోవాలి పరిస్థితున్నప్పుడు ఆ మాత్రం వాయిస్ అనేది మిటిగేట్ అవుతుంది. ఐ డూ అగ్రీ. రైట్. మీరు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు, ఎన్నికల క్యాంపెయినింగ్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ కొద్దిసేపట్లో ప్రచారం కూడా ముగియబోతుంది. అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాతావరణం మీకు ఎలా కనిపిస్తుంది? అంటే మీరు ఎలా గెలుస్తామంటారు కాబట్టి మీకు ప్రధాన ప్రత్యర్థిగా ఏ పార్టీ కనిపిస్తుంది, ఏ పార్టీ ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు 3 పార్టీలకే పోటీ ఉందండి, అందులో అనుమానం ఉంది. ఒకటేమో మల్లన్న కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. మిగిలిన వాళ్ళు అంటే అశోక్ కోపం వస్తుంటే సామాన్యం అంటే గానీ, బట్ అంత ప్రధానమైనటువంటి పోటీలో 4th ప్లేస్ లో ఆయన ఉంటాడని అది లేదు. కానీ నా అంచనా చెప్తున్నా, మరి అశోక్ కి అంతకంటే ఎక్కువ పాపులారిటీ ఉంటే గ్రాడ్యుయేట్స్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అది నెంబర్ 1 AH 2 AH 3 AH 4 AH 5 AH. ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ లో చివరి వాడికి కూడా ఓటేసుకోవచ్చు. అయితే కింది నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తారు. మొదటి 1, 2, 3 నార్మల్ గా ఎలిమినేట్ కాదు. మొదటి 1, 2, 3 దగ్గరికి పోయే లోపల వాళ్ళ సెకండ్ ప్రిఫరెన్స్ లెక్క కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా 50 ఓట్ క్రాస్ అవుతారు. 51 నాగానే ఆ కౌంటింగ్ అయిపోతుంది. బట్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిది వాళ్ళు వేసుకుని ఇంకోళ్ళకి ఎవరు వేసారనేది చాలా ప్రాధాన్యత. సో ఆ కింది నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే మహా అయితే 3-4 మిగులుతారు. అప్పటికి ఎలక్షన్ ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. కాబట్టి మొదటి టాప్ లో ఉన్న 4కి వాళ్ళ సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి వేసారో కూడా మనకు చూసే అవకాశం కూడా రాదు. కీలకంగా అంటే కింద సెకండ్ ప్రియారిటీ ఓట్ ఎవరికి అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. డెఫినెట్లీ చాలా కీలకం. అది మొదట ఉన్న 3-4ది వాళ్ళ దాకా రానే రాదు వాళ్ళ సెకండ్ ప్రిఫరెన్స్ లెక్క పెట్టడానికి. కాబట్టి 4 తర్వాత ఉన్న అందరిది కూడా సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద కన్వర్ట్ అవ్వకుంటే ఎలిమినేట్ అవుతూ వస్తుంది. కాబట్టి ఆ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ అనేది కూడా ఇంపార్టెంట్. మొదటి ప్రిఫరెన్స్ లో 50 క్రాస్ అంటే 100 ఓట్లు ఉంటే 51 ఎవరికైనా పడ్డాయి అనుకుంటే ఎలక్షన్ అయిపోతుంది. నాకు సెకండ్ టైం వచ్చింది 91% ఓట్లు పడ్డాయి నాకు. సెకండ్ ప్రిఫరెన్స్ లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు. 1 అవర్ అప్పుడు అలానే అయింది. తర్వాత స్వామి గౌడ్ కరీంనగర్ లో కూడా అదే పరిస్థితి ఉంది. స్వామి గౌడ్ కూడా అంతే. స్వామి గౌడ్ కూడా చాలా అద్భుతమైన మ్యాచ్ గెలిచాడు. సెకండ్ కౌంట్ అవసరం రాలేదు. ఇప్పుడు మరి ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనేది, ఎందుకంటే తీవ్రంగా పోటీ 3 మధ్య ఉంది కాబట్టి చూడాలి. మేము అనుకుంటున్నాం ఫస్ట్ కౌంట్ లో బయటపడతాడని. లేకపోతే సెకండ్ కౌంటింగ్ స్టార్ట్ అయితే మాత్రం అది 48 hours కౌంటింగ్ నడుస్తుంది. అది ఎవరైనా గెలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు ఫస్ట్ ప్రియారిటీలో వచ్చిన వాళ్ళకంటే కూడా ఫస్ట్ ప్రియారిటీ దాటితే మాత్రం ఎవరు గెలుస్తారని చెప్పడం అంత ఈజీ కాదు. ఓకే, రైట్. మీ అంచనా ఏంటి విఠల్ గారు? మీరు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతగా కూడా గతంలో ఉద్యోగ సంఘం నేతగా ఉన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా చాలా కీ రోల్. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ సెక్టార్గా ఉంటారు. విద్యార్థులను కూడా వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని. ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఎన్నిక? కరెక్ట్. నిజంగా ఓటేసే వాళ్ళు నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీళ్ళు కీలకం అన్న. సహజంగా 2014లో మా దిలీప్ అన్నను గెలిపించుకుందే ఈ వర్గాలు. స్వామి గౌడ్ ఆ రోజు ఉద్యమ కాలంలో గెలిపించుకుందో ఈ వర్గాలు. 2014లో టిఆర్ఎస్ గవర్నమెంట్ అంత మెజార్టీ రావడానికి కూడా ఈ ఉద్యోగులు, నిరుద్యోగులు, మిగతా పోరాట యోధులు. ఈ మొన్న 2023లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఓటమి కూడా ఇదే కారణం. సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కావచ్చు. ఆ కోపం ఇంకా తగ్గిందని నేను అనుకోవడం లేదు. డెఫినెట్ గా ఇంకా వ్యతిరేకత ఉంది, కోపం ఉంది. అంటే క్రెడిబిలిటీ ఇష్యూ కూడా. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ మాకు మోసం చేసింది, మళ్ళీ గెలిచి ఏం చేస్తారని కోపంతో ఉన్నారు. రెండోది ఏంటంటే ఇంతకుముందు దిలీప్ అన్నట్టు నిజంగా మల్లన్న మీద కొంత ఆయన న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు దగ్గర అయినప్పుడు కూడా ఇప్పుడు అధికార పార్టీ అయ్యేసరికి అది డెఫినెట్ గా మైనస్ అవుతుంది. అధికార పార్టీని గెలిపించుకుంటే ఏమవుతుంది, ఈయన పోయి మళ్ళీ కౌన్సిల్లో మాట్లాడగలుగుతాడా, మాట్లాడలేడు కదా చర్చ ఇవాళ నిరుద్యోగులు ఉంది. అందుకని మేము భారతీయ జనతా పార్టీకి ఒక సానుకూలమైన వాతావరణం, ఫస్ట్ ఓటా సెకండ్ ఓటా అనేది మాకు సానుకూలమైన వాతావరణం కారణం ఏంటంటే ఇవాళ బీజేపీ వైపు చూస్తా ఉన్నారు నిరుద్యోగులు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు. ఎందుకంటే మొన్న టీచర్స్ ఎమ్మెల్సీ మేము గెలిచినాం, నిశ్శబ్దంగా గెలిచినాం. ఇవాళ మా మదన్ దబాయిస్తున్నాడు అశోక్ని కానీ నిజంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కూడా ఈ పోల్ మేనేజ్మెంట్ వచ్చిందా? మీరు ఒప్పుకున్నా మాట్లాడమని చెప్తున్నా, మీరు దబాయిస్తున్నారని చెప్పకండి. మీరు పోల్ మేనేజ్మెంట్ జరుగుతుంది, జరిగిందని విఠల్ గారు, పోల్ మేనేజ్మెంట్ ఒక బీఆర్ఎస్ చేస్తుందా? మీరు చేయట్లేదా? బీజేపీ చేయట్లేదా? మేము ఎప్పుడు చేయాలి? అవునా? మొన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా చేయలే, ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా చేయలేదు, ఎప్పుడు చేయలే, మునుగోడులో చేయలే, హుజరాబాద్ లో చేయలే, ఎక్కడ చేయలేదు. ఇవాళ జగమెరిగిన సత్యం ఏంటంటే పల్లరాజేశ్వర రెడ్డి గారు పోల్ మేనేజ్మెంట్ ద్వారా గెలిచింది అనేది ఓటర్లు అనుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆశపడుతున్నారు. పోయినసారి పోల్ మ్యాన్ పల్లరాజేశ్వరి, ఇప్పుడు నిలబడేది రాకేష్ రెడ్డి గారు. ఏమైపోయిందంటే పోల్ మేనేజ్మెంట్ చేసినా గెలిచే వాతావరణం. మీరే ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మధు గారు, మిమ్మల్ని ఫైనల్ గా అడుగుతున్నాను. ఒకటి పోల్ మేనేజ్మెంట్ ఒకటే తప్ప
మీ పట్ల ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు అని ఒక ప్రచారం అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ అన్నింటినీ పోల్ మేనేజ్మెంట్తో అధిగమిస్తామని నమ్మకం ఉందా మీకు? మధు గారు ఏమండి 2015లో ఇదే చర్చ జరిగింది. ఇన్నటి కళ్యాణ్ గారు చెప్పండి. 2015లో ఇదే చర్చ చేశారు, 2021లో ఇదే చర్చ చేశారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారని ఇక్కడ హైదరాబాద్లో వాణీదేవి గారు ఓడిపోతారని చెప్పారు, వాణీదేవి గారికి అనుకూలంగా లేరని చెప్పారు, పల్లారాజేశ్వరి ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోతారని చెప్పారు. ఈరోజు చాలా మంది ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ, కానీ ఎన్నికల ఓటు అనేది ఎవరికి పడ్డది, ఎవరికి గెలిచిందని తెలుసండి. ఎందుకంటే రామచంద్రరావు గారు గెలుస్తున్నారు హైదరాబాద్లో అని చెప్పి బీజేపీ నాయకులు ఒకటే చెప్పారు, కానీ ప్రజలు వాణీదేవి గారికి పట్టం కట్టారు. పల్లారాజేశ్వరి గారు ఓడిపోతాడు, కోదండరామ్ గారు గెలుస్తున్నారని టీవీల ముందుకు వచ్చి పెద్ద చర్చ పెట్టారు. కానీ కోదండరామ్ సారు థర్డ్కు పోయాడు, పల్లారాజేశ్వరి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే తీర్మానం వల్ల అందుకోసమే కోదండరామ్ సార్ కంటే పల్లారాజేశ్వరి నిరుద్యోగులకు తెలుసులేండి. నాకు అయ్యా కోదండరామ్ సార్ నా డిపార్ట్మెంటే, మాకు తెలుసు. మీరు ఎక్కువ ఆయన గురించి మీరు చెప్పొద్దు, నాకు తెలుసు కోదండరామ్ గురించి మీరు చెప్పొద్దు. నేను ఎందుకంటే నేను ఆయనతో పాటు కలిసి తిరిగినోండి. 89,000 ఉద్యోగాలు వేసి ఎందుకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, ఎందుకు ఎగ్జామ్ పెట్టలేదు, ఎందుకు పేపర్లు అమ్మారు? ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన సిట్టు దర్యాప్తు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరు ఇచ్చినారు, ఎవరు చేసిర్రు, ఎన్ని ఉద్యోగాలు హైదరాబాద్ లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎవరు ఇచ్చిండ్రు? తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఆంధ్రలో కబ్జా పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆంధ్రలో కబ్జా పెట్టింది హైదరాబాద్. అశోక్ గారు ఇప్పుడు మీ టార్గెట్ అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఏ పార్టీ వచ్చినా నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. అసలు చర్చ అంతా చర్చది కాదు, నిరుద్యోగుల గురించి మాట్లాడాలి, నిరుద్యోగుల గురించి ఉద్యోగాల నుంచి మాట్లాడాలి. సార్ వీళ్ళు కొంటురా వాళ్ళు కొంటారు చర్చ కాదు సార్. నిరుద్యోగుల గురించి, పేపర్ల లీకేజ్ గురించి, హైదరాబాద్ ఉద్యోగాల గురించి, ప్రైవేట్ రంగ ఉద్యోగాల నుంచి మాట్లాడాలి. ఎన్నికలంటే అన్ని వస్తాయి. గ్రాడ్యుయేట్స్ అంటేనే నిరుద్యోగులు సార్. ఉద్యోగాల గురించి మాట్లాడాలా, ఉద్యోగాలకు వచ్చే బెనిఫిట్స్ మాట్లాడాలి, డిఏల గురించి మాట్లాడాలి, ఏరియాస్ గురించి మాట్లాడాలా. ఇది కావాల్సింది, రాజకీయాలు కాదు మాట్లాడేది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాలు అవసరం లేదు. ఒక్క నిమిషం అంటే రాజకీయమే ఉంటది, రాజకీయం లేకుండా గ్రాడ్యుయేషన్ లేదు. ఒక్కసారి మీ పైసలు పెట్టి కొన్నట్టు ఛాలెంజ్ చేస్తున్నా సార్. ఒక్కసారి పల్లా రాజేశ్వర రెడ్డి డబ్బులు పెట్టి ఓట్లు కొని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఇప్పుడు రూపాయి పెట్టకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారా? రాకేష్ రెడ్డి 100 రూపాయలు పెట్టక 1000 రూపాయలు పంచకుండా ఓట్లు పొందుతారా? నువ్వు అమ్ముడు పోయావని చెప్తే వింటావా? ఎవరికి అమ్ముడు అని చెప్పు, ఎవరికి అమ్ముడు అని చెప్పండి, ఎవరికి అమ్ముడు అని చెప్పండి. అశోక్ గారు, థ్యాంక్ యూ దిలీప్ కుమార్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు. మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులమయమైనట్లు, డబ్బులతో గెలుస్తున్నారు అన్నట్లే విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఎవరు పోల్ మేనేజ్మెంట్ చేస్తారు, ఎవరికి గ్రాడ్యుయేట్లు అండగా ఉంటారు, ఏం జరగబోతుంది తేలాలంటే మాత్రం వచ్చే నెల 5 వరకు మనం ఆగాల్సిందే. ఇది లంచ్ అవర్ డిబేట్.